ఓం శ్రీ గురుభ్యో నమః. జై శ్రీరామ్. ఈరోజు కార్తీక పురాణము 6వ అధ్యాయము దీపదాన మహత్యం గురించి తెలుసుకుందాం. వశిష్ఠ మహాముని ఇట్లనెను: ఓ జనక మహారాజా వినుము. కార్తీక మాసమందు భక్తితో మాసమంతయు హరికి కస్తూరితోనూ గంధముతోనూ పంచామృతములతోనూ స్నానము చేయించువాడు 10,000 అశ్వమేధయాగముల ఫలమును పొంది తుదకు పరమపదమును పొందును. కార్తీక మాసమందు సాయంకాలమున హరిసన్నిధిలో దీపదానము ఆచరించువారు విష్ణులోకమును పొందుదురు. కార్తీక మాసమందు దీపదానము చేసిన వారు జ్ఞానమును పొంది విష్ణులోకమును పొందుదురు. కార్తీక మాసమందు ప్రత్తిని చక్కగా ధూళి లేకుండా విడదీసి ఒత్తిని చేసి బియ్యపు పిండితో కానీ గోధుమ పిండితో కానీ పాత్రను చేసి ఆవు నెయ్యి వేసి ఒత్తిని తడిపి వెలిగించి వేద బ్రాహ్మణునికి పూజించి ఇవ్వవలెను. ఇట్లా మాసమంతయు చేసి చివరి రోజున వెండితో పాత్రను చేయించి బంగారంతో ఒత్తిని చేయించి బియ్యపు పిండిలో మజ్జిగ ఉంచి పూజించి నివేదించి తరువాత బ్రాహ్మణ భోజనము గావించి తరువాత తాను స్వయముగా ఈ క్రింది మంత్రమును చెప్పుచు ఆ దీపమును దానము చేయవలెను. మంత్రార్థము: దీపము సర్వజ్ఞానదాయకము, సమస్త సంపత్ప్రదాయకము కనుక నేనిప్పుడు దీపదానమును చేయుచున్నాను. దీనివల్ల నాకు నిరంతరము శాంతి కలుగుగాక. ఈ ప్రకారముగా స్త్రీ కానీ పురుషుడు కానీ కార్తీక మాసమందు ఆచరించిన ఎడల అనంత ఫలమును పొందుదురు. దీపమును పెట్టిన వారు విద్యను, శాస్త్రఫలమును, ఆయుష్ను, స్వర్గమును, సమస్త సంపత్తులను పొందుదురు. కార్తీక దీపదానము వలన మనోవాక్కాయముల చేత చేయబడిన తెలిసి తెలియక చేసిన పాపములు నశించును. పూర్వకాలమున ద్రావిడ దేశమందు పెండ్లి అయిన కొద్ది రోజులకే భర్త చనిపోయిన ఒక స్త్రీ కలదు. ఆ స్త్రీ నిత్యము భిక్షాన్నమును భుజించెడిది. ఇప్పుడు దూషితాన్నమును భుజించెడిది. సద్ది అన్నమునే తినెడిది. నిత్యము ధనము తీసుకుని పరులకు వంట, కుట్టుపని, నూరుట, రుబ్బుట మొదలైన పనులను చేసేది. అమ్మకము కొనుటయు చేయుచుండెడిది. ఇట్లు వచ్చిన ద్రవ్యముతో ధనవంతురాలైనది. ఆ స్త్రీ విష్ణు పాదార విందములను ధ్యానించలేదు, హరికథను వినలేదు, పుణ్యతీర్థములకు పోలేదు, ఏకాదశి నాడు ఉపవాసము చేయలేదు. అనేక వ్యాపారముల చేత ద్రవ్యమును చాలా సంపాదించినది, కానీ తాను తినలేదు, ఇతరులకు పెట్టలేదు. ఇట్లు అజ్ఞానముతో మునిగియున్న ఆమె ఇంటికి దైవయోగము వలన శ్రీరంగమునకు పోవు కోరిక గల ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆమె స్థితిని చూసి, అయ్యో, ఈ చిన్నది అన్యాయముగా నరకమేల పాలు కాగలదని దయకలిగి ఆమెతో ఇట్లనెను: ఓ అమాయకురాలా, ఇప్పుడు నా మాటలను వినుము. విని చక్కగా ఆలోచించుము. ఈ దేహము సుఖదుఖములతో కూడినది. చర్మము, మాంసము, ఎముకలు వీటితో కూడినది. దుఃఖములకు నిలయము. భూమి, ఆకాశము, వాయువు, అగ్ని, జలము అను పంచభూతముల వలన కలిగినది. దేహము నశించగా పంచభూతములు చూరులందు పడిన వర్షబిందుల వలె పడి తొలగిపోవును. ఈ దేహము నీటి మీది బుడగ వలె నశించును. ఇది నిశ్చయము. నిత్యముగాని దేహమును నిత్యమని నమ్మితివి. ఇది అగ్నిలో పడిన మిడత వలె నశించును. కాబట్టి మోహమును విడువుము. సత్యస్వరూపుడు భూతములందు దయగలవాడగు హరిని జ్ఞానించుము. కామమనగా కోరిక, క్రోధమనగా కోపము, లోభమనగా ఆశ, మోహమనగా మమకార అహంకారాలు వీటిని విడువుము. ద్రవ్యము వదులుము. నిశ్చలమైన భక్తితో హరి పాదారవింద ధ్యానము చేయుము. కార్తీక మాసమందు ప్రాతస్నానం ఆచరించుము. విష్ణుప్రీతిగా దానము చేయుము. బ్రాహ్మణునకు దీపదానము చేయుము. అట్లు చేసిన ఎడల అనేక జన్మముల పాపములు నశించును. సందేహము వలదు. ఇట్లు చెప్పి బ్రాహ్మణుడు తూర్పుగా వెళ్ళెను. తరువాత ఆ మాటలు నమ్మి విచారించి ఆశ్చర్యముంది చేసిన పాపములను బాధపడి కార్తీక వ్రతమును ప్రారంభించెను. సూర్యోదయ సమయాన శీతోదక స్నానము, హరిపూజ, దీపదానము, తరువాత పురాణ శ్రవణము ఈ ప్రకారముగా కార్తీక మాసము 4 రోజులు చేసి బ్రాహ్మణ భోజన సమారాధన చేసెను.
నెల రోజులు శీతోదక స్నానము చేయుట చేత ఆ స్త్రీకి శీతజ్వరము సంభవించి గర్భమందు రోగము జనించి రాత్రింబగళ్ళు పీడితురాలై బంధుహీనయై దుఃఖించి చివరకు మృతి నొందినది. తరువాత విమానమెక్కి శాశ్వత స్వర్గ సుఖములను పొందినది. కాబట్టి కార్తీక మాసమందు అన్నింటికంటే దీపదానము అధిక పుణ్యప్రదము. కార్తీక దీపదానము తెలిసి తెలియక చేసిన పాపములను నశింపచేయును. ఇట్లు పూర్వము శివుడు పలికెను, రాజా, ఈ రహస్యమును నీకు చెప్పితిని. దీనిని విన్నవారు జన్మ సంసార బంధనమును త్రెంచుకొని వైకుంఠము పొందుదురు. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 6వ అధ్యాయము 6వ రోజు పారాయణము సమాప్తము. సర్వే జనా సుఖినో భవంతు.